Hello all, welcome. సో 1 minute టైం ఫ్రేమ్లో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. ఓకే, బ్యాంక్ ఇది మీరు చూస్తున్నారు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ 1 minute టైం ఫ్రేమ్లో. ఓకే, ఫ్యూచర్ చార్ట్స్. ఓకే, సో నేను చేసిన బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ కాబట్టి బ్యాంక్ నిఫ్టీ డిస్కస్ చేద్దాం మనం. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీలో బేసికల్లీ ఇప్పుడు ఏదైతే లెవెల్స్ చూస్తున్నారో ఒక 2 లెవెల్స్ పైన ఓపెన్ అయింది. ఓకే, ఫస్ట్ ఒక రెడ్ క్యాండిల్, దాని తర్వాత 2 గ్రీన్, ఇమీడియట్గా బ్రేక్అవుట్ ఇచ్చింది పైకి. ఓకే, వెరీ క్లియర్ మనం ఎంటర్ పైన బ్రేక్అవుట్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ బై చేస్తాం బేసికల్లీ. ఓకే, ఇక్కడ బై చేస్తాం బేసికల్లీ. ఓకే, ఇక్కడ బై చేస్తాం. ఓకే, ఇక్కడ బై చేసినాక మన ఎగ్జిట్ ఎప్పుడు ఉంటుందంటే ఈ నిఫ్టీ ఎక్కడైతే ఈ లెవెల్, ఓకే, ఈ రెడ్ లెవెల్ కనిపిస్తుంది కదా, ఈ రెడ్ లెవెల్ ఇక్కడ హిట్ అయిందో మనం ఎగ్జిట్ అయిపోతాం. ఓకే, వెరీ క్లియర్ కదా. ఓకే, దాని తర్వాత ఇంకో ట్రేడ్ చూద్దాం. దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ రెడ్ బ్లూ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా క్రూషియల్ లెవెల్స్ అనమాట. ఇక్కడ నుంచి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రతిసారి రివర్స్ అవుతాయంటే కాదు, బట్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, యాజ్ యూజువల్లీ, కానీ మార్నింగ్ అవర్స్లో రివర్స్ అయ్యే ఛాన్స్ తక్కువ. బేసికలీ ఈవినింగ్ 2 తర్వాత కానీ 12 తర్వాత కానీ రివర్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. బట్ ఇక్కడ చూస్తే ఇవాళ రివర్స్ అయిపోయింది బేసికలీ. ఓకే, ఇవాళ చూస్తే రివర్స్ అయిపోయింది బేసికలీ. ఓకే, సో ఇక్కడ నుంచి నిఫ్టీ కింద పడ్డది. ఓకే, మనం మనం ఇంకో ట్రేడ్ ఎక్కడ తీసుకుంటాం అంటే ఇక్కడ నిఫ్టీ ఎక్కడైతే రెడ్ పడుతున్నాయో ఇక్కడ ఈ లెవెల్. ఓకే, ఇక్కడ సెల్ ట్రేడ్ తీసుకుంటాం ఒకటి. సో అంటే సమ్వేర్ ఇక్కడ ఇక్కడ కదా, అయితే బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ తీసుకుంటాం. నిఫ్టీని అబ్జర్వ్ చేసి బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటాం. దాని తర్వాత ఇక్కడ వరకు వచ్చింది. ఓకే, ఇది ఒక ట్రేడ్ అనమాట. సో 2 ట్రేడ్స్ అనమాట బేసికల్లీ. ఓకే, సో ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన 2 ట్రేడ్స్. నెక్స్ట్ టాప్ లూజర్స్ అండ్ గెయినర్స్ చూద్దాం. ఓకే, నిఫ్టీ 50లో కొంచెం మార్కెట్ కొంచెం పెరిగింది కాబట్టి ఫస్ట్ బజాజ్ ఫైనాన్స్ స్టాక్ చూద్దాం. ఓకే, సో బజాజ్ ఫైనాన్స్ స్టాక్. ఓకే, సో బజాజ్ ఫైనాన్స్ వచ్చేసరికి బేసికల్లీ ఇక్కడ ఇక్కడ బై చేస్తాం. అంటే ఈ లెవెల్ పైన గ్రీన్ ఫామ్ అయింది కాబట్టి గ్రీన్ క్యాండిల్స్ ఒక బులిష్ ట్రేడ్ ఇండికేట్ చేస్తుంది. ఇది ఇక్కడ బై చేస్తే మన టార్గెట్ వచ్చేసరికి ఇక్కడ. ఈజీగా హిట్ అయిపోయింది ఈ లెవెల్. ఓకే, దీని తర్వాత నుంచి ఇంకా ఎక్కడికి వెళ్ళిందని చూద్దాం. ఎస్, అంతే, ఈ లెవెల్ అయితే అంతే, ఇక్కడ వరకు ఇక్కడ బై చేయొచ్చు, ఎగ్జిట్ అయిపోవచ్చు, ఇంకా పైన సమ్వేర్ ఎగ్జిట్ అయిపోవచ్చు, అంతే. నెక్స్ట్ ఇంకో స్టాక్ వచ్చేసరికి ఐసిఐసి బ్యాంక్. సో ఐసిఐసి బ్యాంక్ కూడా 2 రెడ్ క్యాండిల్స్ ఫామ్ అయింది, కానీ కరెక్ట్ ఒక లెవెల్ ఉంది. ఓకే, ఈ లెవెల్ ఉంది కదా, సో ఇక్కడ సెల్ చేయలేం బేసికలీ. ఓకే, ఇక్కడ బై చేస్తాం బేసికలీ. ఇక్కడ బై చేస్తే మనకి బేసికలీ మన టార్గెట్ వచ్చేసరికి ఈ బ్లూ లెవెల్ దగ్గర ఈజీగా హిట్ అయిపోయింది. మనకి చూసారు కదా, ఈజీగా హిట్ అయిపోయింది. దాని తర్వాత బేసికల్లీ ఇక్కడ వరకు వెళ్ళింది మన స్టాక్. ఓకే, సో బేసికలీ ఇక్కడ బై చేస్తాం స్టాక్. ఫస్ట్ ఏమో టార్గెట్ ఇక్కడ, నెక్స్ట్ టార్గెట్ ఏమో ఇక్కడ. ఓకే, టూ టార్గెట్స్ అనమాట ఈజీగా. అంటే ఫస్ట్ టార్గెట్ అంటే ఈ లెవెల్, దాని తర్వాత కొంచెం పైకి వెళ్ళింది కాబట్టి ఇక్కడ కూడా ఎగ్జిట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి శ్రీరామ్ ఫిన్.
ఇది కూడా వెరీ ఈజీ ట్రేడ్ ఇవాళ. ఓకే, ఒక మంచి లెవెల్ దీనిపైన బ్లూ అంటే గ్రీన్ ఫామ్ అయింది. ఓకే, బుల్లిష్గా ఉంది. సమ్వేర్ ఇక్కడ బై చేస్తాం. బై చేసినాక కాకపోతే ఎగ్జిట్ అవ్వడానికి లెవెల్ లేదు. ఎగ్జిట్ అవ్వడానికి లెవెల్ లేదు. ఇది పీక్ అనమాట. ఇది పీక్ వెళ్ళింది ఇక్కడ ఎగ్జిట్ కావాలి బేసికల్, కానీ మనకు తెలియదు. కానీ సైడ్ వైస్ అయింది మనం చూస్తాం. ఇక్కడ సమ్వేర్ ఎగ్జిట్ అయిపోతాం ఇక్కడ మిడ్లో. డీసెంట్ ప్రాఫిట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి లూజర్స్ ఫస్ట్ స్టాక్ చూద్దాం. అదాని ఎంటర్ప్రైజెస్. ఇక్కడ మనకి కన్ఫ్యూజన్ ఏంటంటే, ఇక్కడ కన్ఫ్యూజన్ మనకి ఇన్ని క్యాండిల్స్ పడ్డాయి కదా, గ్రీన్ రెడ్. ఇక్కడ సమ్వేర్ మనం సెల్ చేస్తాం బేసిక్. ఇక్కడ సమ్వేర్ సెల్ చేస్తాం. ఓకే, ఇక్కడ సెల్ చేస్తాం. ఇక్కడ సెల్ చేసినాక మళ్ళీ రివర్స్ అయ్యి పైకి వచ్చింది. మన పేషెన్స్ లెవెల్ టెస్ట్ చేసింది. దాని తర్వాత మళ్ళీ కింద పడిపోయింది. ఓకే, వెరీ ఈజీ ట్రేడ్ అనమాట. ఓకే, కొంచెం ఓపిక ఉండాలి ఇట్లాంటి ట్రేడ్స్. నెక్స్ట్ ఇంకో స్టాక్ వచ్చేసరికి ఐచర్ మోటార్. సో మీరు చూస్తున్నారు కదా, ఇది కూడా డెడ్ ఈజీ ట్రేడ్ ఇవాళ. పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, ఒక రెడ్ ఇక్కడ సమ్వేర్ సెల్ చేస్తాం. ఇక్కడ సెల్ చేసినాక ప్రాబ్లం ఏంటంటే, ఈ లెవెల్ మనం ఫస్ట్ టార్గెట్ అవుతుంది, కానీ ఇక్కడ చాలా రిస్క్ ఉంది. ఓకే, ఇక్కడ చాలా రిస్క్ ఉంది. ఎందుకంటే మనకి ఇక్కడ సెల్ చేస్తాం కదా, ఇక్కడ సెల్ చేసినాక మనకి ఓకే బేసికల్లీ ఇది మన టార్గెట్ అవుతుంది ఈ లెవెల్ కింద. ఓకే, ఇక్కడ నుంచి రివర్స్ అయ్యే అవకాశం కూడా ఉంది, ఎందుకంటే క్రూషియల్ లెవెల్లో ఉన్నాం మనము. కానీ మనం పేషెన్స్గా ఒకసారి వెయిట్ చేసి చూస్తే ఇక్కడ వరకు వచ్చింది మనకి. అంటే ఇక్కడ ఎంటర్ అయితే ఇక్కడ వరకు వచ్చింది అనమాట మన టార్గెట్. అన్ఎక్స్పెక్టెడ్ టార్గెట్. ఇంకో స్టాక్ వచ్చేసరికి ఎటర్నల్ జొమాటో. ఇది కూడా ఈజీ ట్రేడ్ అండి. అండ్ ఇక్కడ సమ్వేర్ మనం సెల్ చేస్తే, ఎక్కడ సెల్ చేసినా మన టార్గెట్ వచ్చేసరికి మిడ్. అంటే ఈ లెవెల్కి మిడ్ మనకి. అండ్ నెక్స్ట్ టార్గెట్ వచ్చేసరికి ఈ ఫైనల్ లెవెల్. రెండు హిట్ అయిపోయినాయి ఈజీగా. నెక్స్ట్ వచ్చేసరికి బిట్ కాయిన్ చూద్దాం మనం. చాలా ఇంట్రెస్టింగ్ ట్రేడ్ అనమాట. నిన్న ఇక్కడ ఈ లెవెల్ ఎక్కడైతే ఓపెన్ అయిందో, ఇది ఓపెనింగ్ లెవెల్. ముందు ఒక బాక్స్ తీసుకుందాం. ఈ లెవెల్స్ మనమే తీసుకుందాం. ఎల్లో బాక్స్ ట్రేడింగ్ అంటారు. ఓకే, ఈ మార్నింగ్ షార్ట్లో కూడా డిస్కస్ చేస్తాం. ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో ఒక ప్రాపర్ లెవెల్ కూడా ఉంది పైన. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయినాక మనం బై చేయొచ్చు తీసుకొని. ఓకే, బై చేయొచ్చు. ఎగ్జిట్ ఎక్కడ అంటారా, ఈ నెక్స్ట్ ఏదైతే కనిపిస్తుందో పివట్ లెవెల్. ఓకే, R1 అనేది మన టార్గెట్. ఈజీ హిట్ అయిపోయింది చూసారా. ఎగ్జిట్ దగ్గర వెళ్ళలేదు, బట్ అట్లీస్ట్ హిట్ అయిపోయింది మన దగ్గరలో. ఓకే, సో అది బిట్ కాయిన్ ట్రేడ్. అండ్ ఒక్కసారి డాలర్ది చూద్దాం ట్రేడ్. డాలర్ ఎక్స్చేంజ్. డాలర్లో బేసికలీ ఒక ట్రేడ్ కనిపిస్తుంది. బేసికలీ ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ చేసిందో మనకి ఇక్కడ బై చేయాలి బేసికలీ. ఓకే, ఫస్ట్ మన పేషెన్స్ లెవెల్ టెస్ట్ చేస్తే ఇక్కడే ఆడుకుంది. అంటే ఎప్పుడైతే ఈ లెవెల్, ఈ గ్యాప్ అనేది ఉంది చూసారా, ఇది ఫిల్ చేయడానికి పైకి వచ్చింది. ఈ పైకి వచ్చినాక మనం ఏదైతే లెవెల్ ఉందో తీసుకున్నామో మన లెవెల్స్, ఇది బ్రేక్అవుట్ అయ్యి ఇచ్చింది కదా, ఇక్కడ బై చేస్తాం. ఇక్కడ బై చేసినాక ఈ రెడ్ లెవెల్ ఏదైతే ఉందో, ఓకే, అంటే హిట్ అవ్వలేదు.
బట్ మిడ్‌లో ఎగ్జిట్ అయిపోవచ్చు మనం. ఈ లెవెల్‌కి మిడ్‌లో. నెక్స్ట్ డో జోన్స్. డో జోన్స్ నిన్న ట్రేడ్ ఇంకా ఓపెన్ అవ్వలేదు మార్కెట్ కాబట్టి వెరీ ఈజీ ట్రేడే. సింపుల్‌గా బై చేసి నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను మార్నింగ్ షార్ట్‌లో. ఓకే. నేను ఒక్కసారి గోల్డ్ చూద్దాము. చార్ట్స్ ఎలా బిహేవ్ చేస్తున్నాయని. గోల్డ్ చార్ట్ చాలా వియర్డ్‌గా బిహేవ్ చేస్తున్నాయి. ఇక రెడ్ పడ్డది. ఏమో ప్రాపర్ ట్రేడ్ అయితే లేదు గోల్డ్‌లో. అండ్ సిల్వర్‌లో చూసారా? మన ఒక లెవెల్‌ని బ్రేక్ చేసింది. ఇక్కడ బై చేసుంటే ఎక్కువ ట్రేడ్‌ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఎప్పుడైతే ఓపెన్ అయిందో ఈ రెడ్ ఇంకా క్యాండిల్ పడ్డదో ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి పైకొచ్చింది. అండ్ మన లెవెల్ బ్రేక్అవుట్ చేసింది. మంచి బై ట్రేడ్ ట్రిగ్గర్ చేసింది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం కంటిన్యూ చేయొచ్చు ట్రేడ్. దాని తర్వాత ఇంకా కింద పడ్డది అనుకోండి విత్ నో రీజన్. ఇక్కడ ఎందుకు పడ్డదో ఎవరికి తెలియదు యాక్చువల్లీ. ఇక్కడ నో లెవెల్ కూడా లేదు యాక్చువల్లీ. సో అదండి ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.